పసిడి ప్రేమికులకు తీపి కబురు. బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈరోజు కూడా పసిడి పడిపోయింది. దీంతో బంగారం ధర 3 రోజులుగా తగ్గుతూనే వస్తున్నట్లయింది. గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగే అంశం అని చెప్పుకోవాలి. డాలర్ బలపడడం, అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజ్ సహా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్ కూడా గోల్డ్ ధర పడిపోయిందని బిలియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹440 క్షీణించింది. దీంతో 58,300కు పడిపోయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 440 క్షీణతతో 53,140కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా ₹2,650 పడిపోయింది. దీంతో ధర 72,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.81% క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,930కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 2.8% తగ్గుదలతో $25.29కు దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర తిరిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹650 తగ్గింది. 53,450కి క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 650 తగ్గుదలతో ₹54,700కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర ₹2,650 తగ్గుదలతో ₹72,500కు క్షీణించింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.